బులెటిన్లకు డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యేలు ఎందుకు పాల్గొనలేదని సీఎం ప్రశ్నించారు. 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. నోటీసులు తీసుకున్న ఎమ్మెల్యేల వివరణ తర్వాత చర్యలకు వెనకాడబోనని అన్నారు. ప్రజా దర్బారులో ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందే కాదు కూడదని దమ్ము కొడితే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు. ఓకే ఝాన్సీ, ఈరోజు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే పార్టీ సెంట్రల్ కార్యాలయం ఉందో కార్యాలయంలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలలో 48 మంది ఎమ్మెల్యేలు సరిగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులు పంపిణీ చేసే దానిలో కావచ్చు పాల్గొనట్లేదని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించాలి, ప్రతి నియోజకవర్గంలో వారానికి ఒకరోజు కంపల్సరీగా కార్యకర్తలకు కానీ నియోజకవర్గంలో ప్రజలకు కానీ అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు పదే చెప్తా వస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా కొంతమంది అంటే పర్టికులర్గా 48 మంది ఎమ్మెల్యేలు పాల్గొనట్లేదని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయాలని చెప్పి పార్టీ అధిష్టానానికి అంటే పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వివరణ వచ్చిన తర్వాత ఆ వివరణను బట్టి వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, మనం పని చేయటమే కాదు మనం చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దాని ఫలితాలు కూడా ప్రజలతో పంచుకోవాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తా వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ సెంట్రల్ కార్యాలయంలో ఏదైతే 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వాళ్ళు సరిగా నియోజకవర్గంలో ఉండలేదని, కార్యకర్తలకు అందుబాటులో ఉండలేదని, అదేవిధంగా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి సర్వే చేయించుకున్నారు, ఎంక్వైరీ చేయించారు. దాని మీద వచ్చిన నివేదిక ఆధారంగా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తా ఉన్నది ఏంటంటే, మనం కార్యకర్తల కష్టం మీద గెలిచాము, ప్రజలు ఓట్లు వేస్తే మనం గెలిచాము. అయితే ఈ ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి, నియోజకవర్గంలో ఎప్పుడు కూడా తిరుగుతూ ఉండాలి, అంతేకాకుండా కార్యకర్తలని విస్మరించవద్దు, వాళ్ళ సమస్యలను ముందు పరిష్కరించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు పదే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 48 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 48 మంది కూడా ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసే విషయంలో కానీ పెన్షన్లు ప్రతి నెల మొదటి ఫస్ట్ తారీఖు రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షాత్తు ఏదో ఒక నియోజకవర్గంలో 175 నియోజకవర్గంలో ఏదో ఒక నియోజకవర్గానికి వెళ్ళి సాక్షాత్ ముఖ్యమంత్రి కొన్ని ప్రదేశాల్లో మనం పెన్షన్లు పంపిణీ చేసే విధానాన్ని చూస్తున్నాం. ఇదే విధంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే ఈవెన్ మంత్రులైనా సరే ఆ కార్యక్రమాలకు పెన్షన్ పంచే కార్యక్రమం కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఆ కార్యక్రమాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి పదే చెప్తా ఉన్నప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు పెడచెవను పెడుతున్నారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి దృష్టికి రావడం జరిగింది. ఈ దశలోనే ముఖ్యమంత్రి ఎవరెవరు ఆ కార్యక్రమాల్లో సదరు కార్యక్రమాల్లో పాల్గొనట్లేదనే దానిపైన విచారణ చేయించారు. విచారణలో 48 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ 48 మంది వెళ్ళలేదని కూడా ఆయనకి నివేదిక వచ్చింది. దీనిలో కొంతమంది మంత్రులు కూడా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ టోటల్గా వీళ్ళందరికీ కూడా పార్టీ ఏదైతే నోటీసులు ఇవ్వాలని చెప్పేసి కూడా చంద్రబాబు సూచించారు. ఈ నోటీసులలో వాళ్ళు ఇచ్చే వివరణ ఆధారంగానే వాళ్ళపైన చర్యలు ఉంటాయా లేవా అన్న దాని మీద అది కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు ఈ 48 మంది మీద బాంబు పేల్చారని చెప్పుకోవాలి. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సుబ్బు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాస 538వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9 అడుగుల శ్రీ భక్త కనకదాస కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. తమ కుటుంబం అంతా జీవితాంతం అనంతపురం నెలకు రుణపడి ఉంటుందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. కురుబలు టీడీపీకి ఎప్పుడు అండగా నిలబడ్డారని తెలిపారు. పూజార్లకు వేతనాలు పెంచే ఫైల్ ప్రాసెస్ లో ఉందని, కురుబ భవనాలను నిర్మించే బాధ్యత తానే తీసుకుంటానన్నారు. గొర్రెల షెడ్ల నిర్మాణంపై డిప్యూటీ సీఎంతో పవన్ కళ్యాణ్ మాట్లాడతానని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. ఈ రోజు కళ్యాణదుర్గంలో భక్త కనకదాస్ 538 జయంతి సందర్భంగా రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి
నారా లోకేష్ అయితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్త కనకదాస్ విగ్రహాన్ని అయితే ఆయన 9 అడుగుల విగ్రహాన్ని అయితే ఆయన ఆవిష్కరించడం జరిగింది. సభలో మాట్లాడుతూ లోకేష్ గారు కురుబ సంఘానికి పట్ల ఆయన తెలుగుదేశం పార్టీ ఉన్న గౌరవాన్ని అయితే మరొకసారి అయితే గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అంటూ, పార్టీ ఆవిర్భావం నుండి బీసీలు మాకు తోడుగా ఉన్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు మేము కూడా మీ అభివృద్ధి కోసమే అన్ని విధాలా కృషి చేస్తున్నామంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే విగ్రహ ఆవిష్కరణలో భాగంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇప్పుడే కానీ బీసీలకు మేలు చేయాలనే బీసీల అభివృద్ధి కోసమే కట్టుబడి ఉంటుందంటూ ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ సందర్భంగా ఆయన వారికి అనంతపురం జిల్లాకు కూడా వారి కుటుంబం ఎంతో రుణపడి ఉంటుందంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారిని 3 దఫాలుగా ముఖ్యమంత్రిని చేశారు. అంతేకాకుండా వారి మామైన ఎన్టీఆర్ గారి తండ్రి అయినటువంటి హరికృష్ణ గారిని కూడా ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. తర్వాత తన ముద్దుల మామయ్య బాలయ్యను కూడా హ్యాట్రిక్ గా 3 సార్లు అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించారంటూ ఈ రుణం తీర్చుకోలేదంటూ ఆయన వ్యాఖ్యానించింది. అంతేకాకుండా కురుబలనే కాకుండా బీసీలు మొత్తం ఏదైతే టీడీపీ పార్టీ ఉందో కురుబలకే కాకుండా మొత్తం బీసీ వర్గాలకు మొత్తం రుణపడి ఉంటుందంటూ లోకేష్ అయితే వ్యాఖ్యానించడం. అయితే చూసుకుంటే తన అన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అన్న మాట అనగానే అక్కడ ఉన్న మొత్తం సభ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టు అయింది. వెంటనే ప్రజల్లో ఒక ఉత్సాహమైనటువంటి కేరింతలు అయితే మొదలయ్యి తన అన్నతో మాట్లాడి ఏవైతే నిధులు రావాలనో అక్కడ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మొత్తం నిధులన్నీ కేటాయించే పరిస్థితి తెస్తామని చెప్పారు. అంతేకాకుండా కళ్యాణ్ దుర్గం డెవలప్మెంట్ కి సంబంధించి, తర్వాత బీటీ ప్రాజెక్ట్ కి సంబంధించి మొత్తం నిధులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేలాగా చేస్తామన్నారు. ఈ సందర్భంగానే ఎన్నో నెలలుగా ఎన్నో ఏళ్ళుగా ఆర్డిటి ఈ రెన్యువల్ పని కూడా ఇబ్బందికరంగా దాన్ని కూడా వాళ్ళు క్లియర్ చేసామంటూ చెప్పడం జరిగింది. ఇంతేకాదు ఈ పరిస్థితి రానున్న కాలంలో కూడా బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ తర్వాత కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందంటూ, తర్వాత బీసీ శాఖ మంత్రి ఎవరైతే సవితమ్మ గారు ఉన్నారో ఒక ర్యాపిడ్ ఫైర్ మహిళా మంత్రి అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తను ఎప్పుడు తనతో పోట్లాడుతూ ప్రజలకు కావాల్సిన నిధులు తెప్పించుకునే పనిలో ఉంటుందంటూ ఒకసారి కురుబ కమ్యూనిటీకి చెందిన సవితమ్మ గారిని కూడా ఆయన మెచ్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా అనంతపురం వైపు తెలుగు తమ్ముళ్ళు మొత్తం చూడడము, కళ్యాణ్ దుర్గం వైపు చూడడము, స్వయంగా కురుబ ఆరాధ్యమైనటువంటి భక్త కనకదాస్ విగ్రహానికి ఆవిష్కరించడానికి నారా లోకేష్ రావడము, ఇవన్నీ చూస్తే కళ్యాణ్ దుర్గం భవిష్యత్ అయితే మారుతుందని అంటూ కళ్యాణ్ దుర్గం ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా బామండూరులో పర్యటించారు. మంగళం రోడ్డులోని గిడ్డంగిని పరిశీలించారు. 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎర్రచందనం గోదాములను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో 1,00,000కు పైగా చెట్లను నరికేస్తారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకుని విక్రయిస్తే 140 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. కాగా ఈ పర్యటనలో ఆయన ఎర్రచందనం అక్రమ రవాణా, ఇతర అంశాలపై దృష్టి సారించారు. ఎర్రచందనం చెట్లతో పాటు అటవీ ప్రాంతంలో ఉన్న మొక్కలు, చెట్ల పరిరక్షణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అధికారులతో చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. చెప్పండి సుధీర్. థ్యాంక్ యూ శ్రేవర్మ. ఈరోజు తీసుకున్నట్టయితే తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాల పర్యటనలో భాగంగా ఉదయం 8 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అయితే ఇక్కడ నుంచి నేరుగా మొదట ఏదైతే ఈ యొక్క పర్యటనలో భాగంగా తీసుకున్నట్టయితే మామండూరు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. మామండూరులో ఉన్నటువంటి ఫారెస్ట్ లో దాదాపు 1.5 కిలోమీటర్ పైగానే లోపల ఉన్నటువంటి దట్టమైన అటవీ ప్రాంతంలో కూడా పర్యటించి ఆయన ఈ యొక్క అటవీ సంపద అంతా కూడా చూడడం జరిగింది. అయితే చెట్లను దాదాపు 1,80,000 చెట్ల వరకు
అక్కడ ఈ యొక్క స్మగ్లర్లు నరికేసినటువంటి చూసిన తర్వాత ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క చెట్లను నరకడంతో గత సంవత్సరాల పాటు 8,000 చెట్లు నరికింటారనేటువంటి ప్రశ్న కూడా మిగిలినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ మొత్తం కూడా పర్యవేక్షించిన తర్వాత నేరుగా మామిడూరులో ఉన్నటువంటి ఈ యొక్క అక్రమంగా తరలించినటువంటి రెడ్ శాండిల్ దొంగలను ఏదైతే అటవీశాఖ టాస్క్ ఫోర్స్ కు పోలీసు వీళ్ళు అదుపులో తీసుకుంటారో ఇవన్నీ కూడా నిల్వ ఉంచినటువంటి గోడౌన్ వద్దకు చేరుకోవడం జరిగింది. దాదాపు 5,000 పైచిలకు మెట్రిక్ టన్నులు నిల్వ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంట్లో తీసుకున్నట్టయితే ఏ గ్రేడు ప్రస్తుతం 7.5 లక్షల వరకు రేటు పలికేటువంటి పరిస్థితి ఉంది. ఇక బి గ్రేడ్ సి గ్రేడ్ తీసుకున్నట్టయితే 2 నుంచి 3 లక్షల వరకు ఇది యొక్క ధర పలికేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టయితే దీన్ని విక్రయించడానికి ఇప్పటికే అంతర్జాతీయ సంబంధించినటువంటి ఎవరైతే ఈ యొక్క లైసెన్స్డ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా పిలవడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి చర్యల నడుమ మొత్తం కూడా శేషాచల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పూర్తిగా రక్షించేటువంటి దిశగా అటవీ శాఖ అధికారులంతా కూడా పనిచేయాలనేటువంటి విషయం అయితే అధికారులకు డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలపడం జరిగింది. అయితే ఈ యొక్క మంగళము అలాగే ఆ మామండూరు పరిశీలించి మొత్తం కూడా లోపల ఉన్నటువంటి చెట్లే కాకుండా ఆ యొక్క లోపల దట్టమైన ప్రదేశాలంతా కూడా లోపల పర్యటించడము అలాగే అక్కడ ఏదైతే బీట్ వాచర్ ఉన్నటువంటి ప్రదేశాలకు కూడా చేరుకుని ఆయన లోపల నుంచి ఈ యొక్క అటవీ సంపదనంతా కూడా పూర్తి స్థాయిలో చూడడం అనేటువంటి విషయం అయితే జరిగింది. మొదట అవి చూసిన తర్వాత నేరుగా తిరుపతి రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి కలెక్టరేట్ వద్దకు చేరుకుని అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్మించినటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో ఏదైతే 2019 నుంచి 24 వరకు తీసుకున్నట్టయితే అధిక సంఖ్యలో చెట్లు నరికివేయడం దాదాపు 1,80,000 చెట్ల వరకు ఇప్పటికీ ఆయన ఈ యొక్క అటవీ శాఖ తీసుకున్న తర్వాత గుర్తించాలన్నటువంటి పరిస్థితి ఉందని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క 1,80,000 చెట్లు ఇప్పట్లో నరికినారంటే గతంలో ఎన్ని వేల చెట్లు నరికింటారు. ఒక చెట్లు మొలవాలంటే దాని యొక్క సంవత్సరాలు అనేటువంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో అధికారులు చెప్పి ఇక మీదట ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఎవరైతే ఈ యొక్క స్మగ్లర్లు ఉంటారో వాళ్ళకైతే తీవ్రమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇక మీదట ఎవరైనా రెడ్ శాండిల్లో అక్రమ రవాణా చేసినా అక్రమంగా కొల్లగొట్టాలని అటవీ ప్రాంతంలోకి చొరబడి సప్లై చేస్తున్నటువంటి వారిపైన కేసులు బనాయించడమే కాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా పూర్తి స్థాయిలో జప్తు చేస్తామని కూడా హెచ్చరికలు చేశారు. అయితే కాదు కూడదు చేస్తామనేటువంటి దిశగా ముందుగా మొండి ధైర్యంతో ఎవడైనా వచ్చినా కూడా పర్లేదు రండి అనేటువంటి సవాలు కూడా ఆయన విసిరారు. అది ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అరికట్టాలని ఇదే గతంలో కర్ణాటకలో ఈ యొక్క రెడ్ శాండిల్ ని స్వాధీనం చేసుకున్నటువంటి కర్ణాటక ప్రభుత్వం దాదాపు 140 కోట్ల వరకు తీసుకుందని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడే డైరెక్ట్ గా పర్యటించినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తెలపడం జరిగింది. ఇక రేపు తీసుకున్నట్టయితే పలమనేరులో ఈ యొక్క కుంకీలు ఏదైతే ఏనుగులు ఉన్నాయో ఈ ప్రదేశానికి ఎలిఫెంట్ జేనుగు చేరుకోనున్నారు. థ్యాంక్ యూ సుధీర్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. వెల్కమ్ బ్యాక్ టు 686. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం రాబోతుందన్నారు. ఆ సమయం ఎంతో దూరంలో లేదన్నారు. చాలా తర్వాత వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. మరో కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలట్ కూడా మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. 400 సీట్లు రావని బీజేపీ ప్రభుత్వానికి అర్థమైందని ప్రస్తుతం 2 కట్టేకాళ్ల మీద నడుస్తోందన్నారు. బీహార్ ఎన్నికల తర్వాత ఒక కట్టెకాలుగా ఉన్న నితీష్ పడిపోతుందని, ఏపీలో చంద్రబాబు రూపంలో ఉన్న మరో కట్టెకాలు కూడా ఊడిపోతుందని చెప్పుకొచ్చారు. దీంతో ఇండియా ప్రభుత్వం వస్తుందన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరూ మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ రైటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఎవరైతే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అదేవిధంగా మరో కీలక యువనేత సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి, చర్చనీయాంశంగా మారాయి. వాళ్ళు చెప్పిన సారాంశం ఏంటంటే త్వరలోనే దేశంలో ఉన్నటువంటి థర్డ్ టైం రూల్ చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోబోతుంది. ఎన్డీ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి ఎన్డీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చాలా స్పష్టంగా ఆయన బీహార్ ఎన్నికల ప్రచారంలో కామెంట్ చేయడం జరిగింది. అది చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంది, దానికి ఎక్కువ సమయం లేదు అంటూ రాహుల్ గాంధీ చేసిన కోట్స్ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అంటే సచిన్ పైలట్ కూడా ఆల్మోస్ట్ రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడారో అంటే ఆయనకు మించి కొంత మాట్లాడారు ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం నిలబడటానికి మనకు తెలిసిందే బీహార్లో ఉన్నటువంటి జనతాదళ్ యునైటెడ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ జనసేన కూటమి మెయిన్గా బేస్ అయింది. ఎందుకంటే వాళ్ళకి 543 సభ్యులు, లోక్సభలో 503 స్థానాలు ఉంటే వచ్చిన సంఖ్య బీజేపీకి వ్యక్తిగతంగా అంటే ఆ పార్టీ ఓన్గా కంటెస్ట్ చేస్తే వచ్చింది 240. ఆ మిత్రపక్షాలను కలుపుకుంటూ వచ్చిన సంఖ్య 293. అంటే ఎక్స్ట్రాగా ఉన్నటువంటి 240 మ్యాజిక్ కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అయితే 272. 543 స్థానాలు కాబట్టి 272 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. సో వాళ్ళు ఏదైతే మిత్రపక్షాలతో కంటెస్ట్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ 293కి వెళ్ళిపోయారు. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటిపోయి ప్రభుత్వాన్ని సస్టైనబుల్ గా స్థిరంగా కొనసాగిస్తూ ఉన్నారు. కానీ బీహార్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మారిపోతుంది. బీహార్ అంటే రాహుల్ గాంధీ కావచ్చు, లేదంటే సచిన్ పైలట్ కావచ్చు చేసిన వ్యాఖ్యల సారాంశం ఏంటంటే ఖచ్చితంగా బీహార్ ఎన్నికల తర్వాత నితీష్ గవర్నమెంట్ పడిపోతుంది. అక్కడ ఆబ్వియస్గా అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో జేడీయూ తరఫున గెలిచి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నటువంటి 12 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారందరూ పక్కెళ్లే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆబ్వియస్గా పక్కెళ్ళిపోయారంటే ఫస్ట్ నితీష్ గవర్నమెంట్ పడిపోవడంతో వాళ్ళు 12 మంది ఆ ఎంపీలు లాస్ అవుతారు. ఆ తర్వాత ఏపీలో బేస్గా ఉన్నటువంటి మనకు తెలిసిందే లాస్ట్ టైం ఏపీలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కలిసి ఆల్మోస్ట్ 18 సీట్లు వాళ్ళు గెలవడం జరిగింది అక్కడ. సో ఈ 18 సీట్లు చాలా అంటే థర్డ్ టైం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలిసిందే. వీరితో పాటు ఇక్కడ 18 సీట్లు 16 అంటే టీడీపీ 16, అదేవిధంగా జనసేన 18 సీట్లు, అదేవిధంగా జనతాదళ్ యునైటెడ్ ఏదైతే బీహార్లో జేడీయూ లీడ్ చేస్తున్నటువంటి నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్న పార్టీ 12 స్థానాలు గెలిచింది. కాబట్టి ఈ రెండు అంటే 30 స్థానాలు, అక్కడ 18 ఇక్కడ 12, 30 స్థానాల్లో నిలబట్టడంలో అంటే ఈ 30 స్థానాల్లో ఎన్డీఏ కూటమి కలవటం వల్ల బీజేపీ ప్రభుత్వం చాలా సస్టైనబుల్ గా చాలా కాన్సిస్టెంట్ గా స్థిరంగా నిలబడగలిగింది. ఒకవేళ అంటే బీహార్ ఎన్నికల తర్వాత నితీష్ ప్రభుత్వం పడిపోయినట్లయితే అక్కడ ఉన్నటువంటి 12 మంది ఎంపీలు ఎవరవుతున్నారో వారిని అంటే ఎలాగోలాగా అక్కడ ఉన్నటువంటి బీహార్ ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతే వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఆ 12 మంది ఎంపీల సపోర్ట్ దిగిపోయేలా చేస్తుంది. నెక్స్ట్ ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు గవర్నమెంట్ లో అంటే టీడీపీ జనసేన కూటమి గెలిచినటువంటి ఆ 18 సీట్లు కూడా పక్కెళ్ళిపోతే ఆబ్వియస్ గా పడిపోతుంది. సో అంటే 293 నుంచి 263 పడిపోతుంది. వీళ్ళ 30 మంది కనుక పక్కెళ్ళిపోయినట్లయితే 293 నుంచి 263కి వెళ్ళిపోతారు. అంటే మ్యాజిక్ ఫిగర్ 272 కాబట్టి అంటే దానికంటే తక్కువ ఉన్నారు కాబట్టి పడిపోతుంది. దాన్ని ఖచ్చితంగా తర్వాత ప్రస్తుతం 234 సభ్యులతో ఉన్నటువంటి కాంగ్రెస్ కి వాళ్ళు యాడ్ అవుతారు. వాళ్ళతో పాటు ఎవరైతే వైసీపీ లాంటి పార్టీలు కొంత దూరంగా అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు కావచ్చు, ఇండిపెండెంట్ పార్టీలు కావచ్చు, రికగ్నైజ్డ్ పార్టీలు కావచ్చు, వీరిని కలుపుకొని ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ అంటే ఎన్డీ కూటమి 234 సభ్యులతో ఉంది కాబట్టి ఆ మిగతా సభ్యులు ఎవరైతే ఉంటారో రికగ్నైజ్డ్ పార్టీగా ఉండి ఎవరికి మద్దతు ఇవ్వకుండా అట్ ది సేమ్ టైం కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇండిపెండెంట్ పార్టీలు కొన్ని ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నటువంటి 1-2 సీట్లని కలుపుకొని ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ని దాటుతాం. అంటే 272 సంఖ్యను దాటుతాం. ఖచ్చితంగా ఎన్డీ కూటమి వస్తుంది అనేది ఒక వీళ్ళు చెప్పినట్టు సారాంశం. అంటే రాహుల్ గాంధీ కావచ్చు, సచిన్ పైలట్ కావచ్చు, వీళ్ళు చెప్పినటువంటి వ్యాఖ్యల సారాంశం అయితే ఖచ్చితంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తున్నారు. బట్ ఇది ఎంత ఫిజిబిలిటీ ఉంది, ఇది సాధ్యపడుతుందా లేదా అనేది మాత్రం చాలా హైపోథెటికల్ గా ఉంటుంది కాబట్టి దీన్ని అప్పుడే ఫిక్స్ చేయలేం. బట్ వాళ్ళు చెప్పినటువంటి జోషం ఏదైతే ఉందో అది మాత్రం కొంత జరిగేందుకు ఆస్కారం ఉందని అయితే మనం నమ్మొచ్చు. బట్ ఖచ్చితంగా జరుగుతుందని డూమ్ షార్కి చెప్పలేము. ఎందుకంటే మిత్రపక్షాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు స్టిక్ అయి ఉంటారు. అది ఇండియా అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం జరగాలంటే బీహార్లో నితీష్ గవర్నమెంట్ పడిపోవాలని అంటే జరిగే ఎన్నికల్లో అది ఓడిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఓడిపోతే వీళ్ళు జరిగే పరిణామాలు జరగడానికి ఆస్కారం ఉంది. అంటే వీరు ఏదైతే అంశాలు జోషం చెప్తున్నారో అవి జరిగే అవకాశం ఉంది. సో ఆబ్వియస్ గా ఇది హైపోథెటికల్ గా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఇది జరుగుతుందని అయితే మనం చెప్పలేము. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఎంపీ కేశినేని చిన్ని తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి 5 కోట్లు డిమాండ్ చేశారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గతంలో సంచలన ఆరోపణలు చేశారు. దీంతో తిరువూరు టీడీపీలో కలకలం రేగింది. పరస్పర ఆరోపణలతో ఎమ్మెల్యే, ఎంపీలు తగులాడుతుండటంతో వివాదాన్ని చల్లార్చేందుకు టీడీపీ అధిష్టానం స్వయంగా రంగంలోకి దిగింది. నవంబర్ 5న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు ఎంపీ కేశినేని చిన్నిల నుంచి క్రమశిక్షణ కమిటీ సభ్యులు కూడా వివరణ తీసుకున్నారు. కొలికపూడి తాను చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు చూపకపోవడం పట్ల కమిటీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ నివేదికను సీఎం చంద్రబాబుకు కమిటీ అందజేసింది. కొలికపూడి క్రమశిక్షణ ఉల్లంఘించినట్లు నివేదికలో పేర్కొంది. టీడీపీ క్యాడర్ను ఓన్ చేసుకోవడంలో కొలికపూడి విఫలమయ్యారని తెలిపింది. అయితే ఈ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయా, వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా అనేది వేచి చూడాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. ఎమ్మెల్యే కొలకపూడి ఎంపీ కేశినేని
విషయం ఉంటే వల్ల రాష్ట్ర రాజకీయాల్లో మారింది. ఎందుకంటే మనకు చేసిన వాక్యాలు జీవన దుమారం కూడా రేపటి దీంతో గెలిచినది హిందీ పరపడి పైన ఆధారం వీళ్ళిద్దరి మధ్య కొద్ది రోజులు పాటు ఒకరిపై ఒకరి తీవ్ర విమర్శలు కూడా చేసుకోవడం జరిగింది. అయితే మనకుపూడి టీడీపీ పార్టీపై దాటాలని అనే విమర్శలు కూడా వెలుస్తున్నాయి. దీనిపై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఇస్తుంది. మనకుపూడి చేసిన వ్యాఖ్యల పైన టీడీపీ అధిష్టానం నివేదిక రోజు ఇతర కోసం చేసిన ఇచ్చి హైకోర్టు డిమాండ్ చేస్తారు. మనకుపూడి ఆరోగ్య దీంతో ఈ రోజు నివేదిక టీడీపీ అధిష్టానానికి చేరింది. కొలకపూడి చేసిన వ్యాఖ్యలు టీడీపీ అధిష్టానం టీడీపీ పార్టీ పెద్దలు మైనస్ గా మారడం, ప్రతిపక్ష పార్టీకి అవకాశం దొరకడం పార్టీకి చాలా మైనస్ గా తయారైంది. కొలకపూడి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎంపీ కేసుని చిన్నిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే విషయంపై మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ మల్లికార్జున. మన సార్ గోదావరిఖనిలో దారిమైసమ్మ ఆలయాల కూల్చివేత రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గోదావరిఖని నుంచి ఎన్టీపీసీ వరకు రోడ్డు వెంట ఉన్న 46 దారిమైసమ్మ ఆలయాలను అధికారులు తొలగించారు. ఆలయాల కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్ అయ్యారు. పెద్దపల్లి అధికారులపై మండిపడుతూ వార్నింగ్ ఇచ్చారు. 46 దారిమైసమ్మ ఆలయాలను అధికారులు ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు. అయితే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులకు ఎందుకు వదిలేశారని ధ్వజమెత్తారు. హిందూ ఆలయాలంటే అంత చులకన, ఎంత ధైర్యమని కామెంట్ చేశారు. అధికారులకు 48 గంటల టైం ఇస్తున్నారు. కూల్చిన అన్ని దారిమైసమ్మ ఆలయాలను తిరిగి కట్టించాలని హెచ్చరించారు. లేని పక్షంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను కూడా కూల్చివేయాల్సిందేనని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. చెప్పండి రవీంద్ర. ప్రియా, ఏదైతే గోదావరి కనులు ఉన్నటువంటి మైసమ్మ ఆలయాన్ని అధికారులు అయితే తొలగించడం జరిగింది. అది ఆలయాన్ని దాదాపుగా రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టే అటువంటి రోడ్డు డెవలప్మెంట్ కానీ ఇతర రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ఏదైతే రోడ్డు మీదకి వస్తుంది, ఇది దీన్ని దాటుకొని పోలేము, ఇది తీసేస్తేనే వెళ్ళగలం అనేటువంటి సందర్భంలో ఆ ఆలయాన్ని అధికారులు అయితే దగ్గర నుండి తొలగించడం జరిగింది. కాంట్రాక్ట్ కానీ అధికారులు కానీ తొలగించడం జరిగింది. అక్కడ తొలగించిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఏదైతే బీజేపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా దానికి ధర్నా రాస్తారోక చేయడము, తర్వాత అధికారులపైన తిరుగుబాటు చేయడం అనేది ఒక విధంగా అయిపోవచ్చు. అది వెంటనే దాన్ని అధికారులపైన వాళ్ళు బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్ళడంతో ఆ బండి సంజయ్ గారు కూడా అధికారులకు ఫోన్లు చేసి హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకు రోడ్డు వెడల్పులో మధ్యలో ఉన్నప్పుడు మనకు ఉండవలసినటువంటి ఆలయాన్ని, హిందూ ఆలయాన్ని తొలగిస్తారు? అదే రోడ్ల మీద ఉన్నటువంటి మసీదులు మాత్రం ఎందుకు తొలగించరు? అధికారులకు అవి కనిపించవా? ఓన్లీ హిందూ దేవాలయాలు మాత్రమే కనిపిస్తాయి అనేది కూడా ఆయన వాళ్ళను అడిగి హెచ్చరించినట్టు తెలిసింది. మొత్తానికి కూడా చూసినట్లయితే కనుక రోడ్డు వెడల్పులో ఉన్నట్టు ఎక్కడైనా సరే రోడ్డు వెడల్పులో ఉన్నటువంటి హిందూ దేవాలయాలను అయితే ఖచ్చితంగా తొలగిస్తారు. అది ఏదైతే ముస్లిం ఉన్నటువంటి గుళ్ళు కానివ్వండి, తర్వాత సమాధులు కానివ్వండి, వాటి ఎక్కడ తీసుకున్న దాఖలు అయితే లేవు. కానీ మొత్తానికి బండి సంజయ్ అయితే మాత్రం బెల్లంపల్లి అధికారులను అయితే గట్టిగానే మందలించడం జరిగింది. గోదావరి ఖనిలో ఏదైతే ఆలయాన్ని నిర్మించి పునర్నిర్మించి మాత్రం తిరిగి చేయకపోతే కనుక ఎలక్షన్ల తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా మేము చేసేస్తాను, అక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఖచ్చితంగా మసీదులను కూలగొట్టి నేను మీకు నిరూపించేస్తానని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు మాత్రం తలపట్టుకునే పరిస్థితికి వచ్చింది. బండి సంజయ్ సీరియస్ అవ్వడం తర్వాత ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏంది అంటే ఆలయాలను కూలగొట్టే రైట్ మీకు ఎవరిచ్చారు? అక్కడ ఉన్నటువంటి పెద్దలను, ఆ కాలనీవాసులను కూడా, అక్కడ మత పెద్దలను కూడా సంప్రదించకుండా మీరు మీ ఇష్టానుసారంగా తొలగించడం జరిగింది. కాబట్టి మీ పేరు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, మీరు ఖచ్చితంగా అనేది పునర్నిర్మాణం చేపట్టాలి. చేపట్టకపోతే నేను వచ్చినాక మాత్రం 48 గంటలలో మీరు నిర్మాణం చేపట్టి ఇవ్వకపోతే ఆ తర్వాత నేను మసీదులను కూల్చివేస్తానంటూ సంచలనమైన కామెంట్ చేశారు. ఇది చాలా కాంట్రవర్షియల్ ఐటమ్. దాదాపుగా ఆయన పదాలు చాలా భావజాలంతో కూడుకున్నటువంటి అంశంగా మనం చూడవచ్చు. ప్రియా, థ్యాంక్ యూ రవీంద్ర. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగు సత్తా.